దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విదేశీ వ్యవహారాల శాఖలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్న దేవులపల్లి ఆనంద్ గారిని కలవబోతున్నాము. విమీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవతా క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ గొప్పతనం ఏంటి, దేశ రక్షణకు వాళ్ళు చేస్తున్న కృషి ఏంటి, ప్రత్యేకత ఏంటి, విదేశీ వ్యవహారాల శాఖలో ఉన్నత అధికారిగా పనిచేస్తూ తెలుగు రాష్ట్రాలకి అద్భుతమైన సేవలు అందిస్తున్న దేవులపల్లి ఆనంద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డిఫెన్స్ అనేది ప్రతి దేశానికి ఒక రక్షణ వలయం. అది లేనిది ఏది లేదు. ఫస్ట్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటారు. ఆ దేశం అంటే మనుషులను కాపాడాల్సిన వారు ఫస్ట్ 4 రన్నర్స్, 4 ఫ్రంట్ వారియర్స్ వాళ్ళే. వాళ్ళ తర్వాతనే మనం ఎవరైనా. భూమి మన తల్లితో పోలుస్తాం కదా, ఆ తల్లిని కాపాడేవారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఎంత చేసినా, వాళ్ళకు మన గ్రాటిట్యూడ్ ఎంత ఎక్స్ప్రెస్ చేసినా కానీ అది తీరది. వాళ్ళ త్యాగాలు వెలకట్టలేనివి అని చెప్పారు. ఎమర్జెన్సీలో కొన్ని ప్రాణాలు కోల్పోతారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళ ఫ్యామిలీస్కు ప్రభుత్వం ఎంత అండగా ఉన్నా కానీ తక్కువే. ఆ లోటు తీర్చలేనిది. బ్రతికుండడమే మహాభాగ్యం. ఆ మనిషి లేనప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకు. కాబట్టి అది మనం దేంతో కూడా అవార్డు కానీ రివార్డ్ కానీ నథింగ్ కెన్ మ్యాచ్ విత్ దట్. యూత్ కంపల్సరీ వెళ్ళేవారు, ఆఫీసర్స్ కావచ్చు, మంచి వారియర్స్ కావచ్చు, చేస్తే మంచిది. ముమ్మాటికి దే డిజర్వ్ ఎ లాట్. వెల్ఫేర్ చాలా మంచిది. నేను హెల్త్ మినిస్టర్ ఓఎస్డీగా ఉన్నప్పుడు కూడా వారికి ఎన్సీసీ కోటా అప్పుడు 0.25% ఉండేది. డిఫెన్స్ బ్రిగేడియర్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు ఆ ఫైల్. అప్పుడు మంత్రి గారితో డిస్కస్ చేసి ఆ 0.25%ను 1%కి చేశాము. అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం 1%కు మెడికల్ సీట్స్లో ఎంబీబీఎస్ సీట్స్ వాళ్ళ పిల్లలకు అదొకటి. ప్లస్ పోలీస్ వాళ్ళ పిల్లలకు కూడా 0.25% ఇచ్చాము. అప్పుడు ఇండియా గేట్ మీద కార్వింగ్ చెక్కారు కదా సిపాయిలు, దోస్ హూ లేడ్ డౌన్ దేర్ లైఫ్స్, వాళ్ళ పేర్లు ఉన్నాయంటే అది ఎప్పటికీ ఉంటుంది కదా. ఇప్పుడు నా ఒక అధికారి పనిచేసిండు, సురేందర్ సింగ్. వాళ్ళ డాడీ పాకిస్తాన్ వార్లో చనిపోయారట. వాళ్ళ డాడీ నేమ్ ఉంది అక్కడ. అది చాలా గొప్ప అనుభూతి కదా. ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ, నేషన్ ఆల్సో. హనంకొండలో ఉన్నా కాబట్టి, కరీంనగర్ జిల్లాలో ఉన్న వేములవాడ చాలా ప్రసిద్ధి. శివుడు ప్రత్యేకం. భద్రకాళి అంటారు. భద్రకాళి కూడా చాలా హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది. ఎవరు వచ్చినా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. అది లక్ష్మీ నరసింహస్వామి చాలా చక్కగా ఉంది. మంచి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. కొత్తగా స్పేషియస్గా కట్టారు, చాలా అద్భుతంగా. చార్మినార్ భాగ్యలక్ష్మి హోమ్ మినిస్టర్ గారు కూడా సందర్శించారు. చాలా అద్భుతమైంది. అండ్ అమ్మవారు అంటే చాలా అది. నిన్న నేను బెల్కంపేట ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకున్నా. కాబట్టి ఇవన్నీ అమ్మవారి స్వరూపాలు. ఏ భద్రకాళి కానీ, ఏ భాగ్యలక్ష్మి కానీ, ఎల్లమ్మ తల్లి కానీ, ఎవరైనా ఉజ్జయిని మహంకాళి కానీ అన్నీ